సో ఈరోజు మన కార్యక్రమానికి రాఘవన్ గారు ఇచ్చేశారు. ప్రత్యేకంగా నేను రాఘవన్ గారిని ఈ కార్యక్రమానికి రమ్మని నేను ఆహ్వానించాను. బేసిక్గా తను తమిళం, కానీ ఎంతోమంది తెలుగు వాళ్ళకంటే కూడా చాలా అద్భుతంగానే తెలుగు మాట్లాడతారు, తెలుగులో రాస్తారు కూడాను. మనది ఇప్పుడు ఏంటంటే ధనుర్మాసం, అంటే సూర్యుడు ధనుసులో సంచరిస్తున్నంతసేపు ఒక నెల రోజుల పాటు ధనుర్మాసంగా మనం, ఇది హిందువులకి చాలా చాలా పవిత్రమైనటువంటి సమయం. సో ఈ టైంలో మీరు వినే ఉంటారు తిరుప్పావై అని చెప్పేసి గోదాదేవి గారికి అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి సమయం ఇది. ఈ తిరుప్పావై తమిళ్లో ఉంది. దాన్ని రాఘవన్ గారు తెలుగులోకి చక్కగా అనువదించి ఎక్కడ కూడా భావం చెడిపోకుండా ఆ తమిళ తాలూకు దాన్ని తెలుగులో ఆ భావం చెడిపోకుండా చక్కగా దాన్ని అనువదించారు. వాళ్ళ పెద్దమ్మాయి ప్రజ్ఞతో అవన్నీ కూడా పాడించి యూట్యూబ్లో ఆయన అప్లోడ్ చేస్తున్నారు. సో మన సంస్థ తరఫున వారిని, వాళ్ళ అమ్మాయిని, వాళ్ళ ప్రతిభ గురించి నలుగురికి తెలియాలనే ఉద్దేశంతో నేను ఈరోజు వారిని ఆహ్వానించాను. నా ఆహ్వానాన్ని మంచి వారు చేశారు. ఈ అమ్మాయి పెద్దమ్మాయి చాలా చక్కటి గాయని, చిన్నమ్మాయి చాలా చక్కటి అల్లరి. సో ఎస్ సార్. ఇప్పుడు మేమిద్దరం హై హై నాయక అనే చిత్రం నుంచి ఇది సరిగమలెరుగని రాగము అనే పాటను పాడతామండి. నాటి మన గౌరవ అతిథులు శ్రీ కొమరవోలు శ్రీనివాసరావు గారు, ప్రముఖ రంగస్థల నటులు, స్వరరాగమై వ్యవస్థాపకులు, గాయకులు, వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే శ్రీ నరేష్ కుమార్ గారు, వారిని కూడా స్టేజ్ మీదకి విచ్చేసి మీ చేతుల మీదుగా రాఘవన్, ప్రజ్ఞ వాళ్ళ అమ్మాయికి కూడాను చిరు సత్కారం ఏమంటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అన్నగారు రాఘవన్ గారికి శాలువతో సత్కరిస్తారు. సార్ ఇటు వచ్చేద్దాం అనయ్య, ఈ ముందుకు వద్దాం, ఫోటో తీయడానికి బాగుంటుంది కదా సార్. ప్లీజ్ కమ్ సార్, ఇటు వచ్చేసేయండి. రైట్ రా, నువ్వు కూడా రా. పడ్డావా? సార్ 1 minute సార్, 1 minute. అన్నయ్య, అమ్మాయిని ఆశీర్వదిస్తూ మేమంటూ వాంగ సార్, ఇంత పక్క మా తమ్ముడు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఏమైనా పాడింది దాన్ని ఏమంటారు, తిరుప్పావై. మనం మార్గశిర మాసంలో పొద్దున్నే వింటుంటాం ప్రతిరోజు, మన రేడియోలో ఇచ్చేది ధనుర్మాసంలో వస్తుంటుంది. దాన్ని తమిళ్ కదా, అది తమిళ్, ఒరిజినల్గా తమిళ్. దాన్ని తెలుగులోకి అనువదించి పాప చేత పాడించారట. మీరు చాలా గొప్ప విషయం. అంత మేము సంగీతజ్ఞులుగా మీ పాప చేత పాటించడం, చిన్న పాప చేత పాటించడం చాలా గొప్ప విషయం. పాప పాడటం అంతకన్నా గొప్ప విషయం. ఇలాగే అమ్మ నువ్వు ఎన్నెన్నో సంస్కృత పద్యాలు కూడా మీరు తెలుగులో అనువదిస్తారు నాయన గారు. అన్ని పాటి మంచి గాయనిగా పేరు తెచ్చుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ నరేష్ సార్, వంగో మీరు కూడా చేయండి. అది వారసత్వం సార్. మన హిందూ ధర్మం అనేది, ఈ సాంప్రదాయాలన్నీ కూడా ఏంటంటే మనకు పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి వారసత్వం అది. దాన్ని చక్కగా రాఘవన్ గారు వాళ్ళ పిల్లలకు అందజేస్తున్నారు. నేను గత సంవత్సరం మే 9వ తారీఖున త్యాగరాయ గాంధీ సభలో
5 మంది ఫీమేల్ సింగర్స్కి మా అమ్మగారి జన్మదినం సందర్భంగా వాళ్ళకి ఫెలిసిటేషన్ బిరుదు ప్రదానం చేసాం. 5 మందికి కూడా సన్మాన పత్రాలు ఆయన రాశారు. అది చదివిన ప్రతి వారు కూడాను అసలు ఆయన బేసిక్గా తమిళియన్ అంటే ఎవరు నమ్మటం లేదు, అంత చక్కటి తెలుగులో మంచి పదాలతో చాలా చక్కగా రాశారు. మీరు వారసత్వం అన్నమాట కరెక్టే కానండి, నేను కాదన్ను. కానీ ఒక కళాకారుడిగా పుట్టాలంటే నా ఉద్దేశంలో, నా అభిప్రాయం చెప్తున్నాను, పూర్వజన్మ సుకృతం అనేది ఉండాలండి. అది ఏ కళన్నా కాదండి, గానం కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, నృత్యం కావచ్చు, ఏ కళ అయినా సరే ఒక కళాకారుడిగా పుట్టాలండి. అందుకనే కళాకారుడు మీరు మాట్లాడిన ఎవరిని అడిగినా నేను ప్రతి జన్మలో నేను కళాకారుడిగానే పుట్టాలని కోరుకుంటాను అంటాడు. ఖచ్చితంగా పూర్వజన్మ సుకృతం ఉండాలి. అది చేసుకుంటే మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేశామో ఈ జన్మలో ఆ పాప చక్కని గాయనిగా పుట్టింది, ఈయన మంచి కవిగా పుట్టారు, గాయకుడిగా పుట్టారు. నిజంగా పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇది జరుగుతుందని నా అభిప్రాయం. కరెక్ట్ అనే అక్షరాల. అసలు మా అన్నయ్య గారికి ఆయన ఎప్పుడు నా పేరు మట్టుకే వేయండి అంటారు. ఎందుకంటే ఆయనకున్నటువంటి బిరుదులు సత్కారాలు బ్యానర్లో వేశారనుకోండి, సగం బ్యానర్ మొత్తం ఆయనవే ఉంటాయి. కాబట్టి ఆయన ఏంటంటే చాలా నిగర్వి అండ్ కళాకారుల పట్ల ఎంతో అభిమానం. ప్రతి వాళ్ళని కొంచెం ఏమాత్రం వీడు పాడుతున్నాడన్నా కూడా తీసుకొచ్చి ఆయన స్టేజ్ ఇస్తారు, పాడిస్తారు. అలాగా మాతో కూడా నేను ఈరోజు ఈ మాత్రమే తెలుగు పాటలు పాడుతున్నానంటే అది ఆయన ప్రోత్సాహం అన్నయ్య గారిది. థ్యాంక్ యూ అన్నయ్య. సార్, అదే మీరు నా తరఫు నుంచి కూడా మాట్లాడేశారు. నేను కొత్తగా యాడ్ చేసేది ఏం లేదు. కానీ నేను ఒక విషయం చెప్పాను, ఇలాంటి ఒక శ్రద్ధతో పనిచేయడం అనేది ఈ జనరేషన్లో చేపించడం అనేది కూడా ఒక దట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ అప్రిషియేటివ్. అదే నేను రాఘవన్ గారితో చెప్తూ ఉన్నాను, నాకు అన్ని విషయాలు తెలియకపోవచ్చు, కానీ యూ ప్లీజ్ సెండ్ ద యూట్యూబ్ లింక్స్, నేను ఐ విల్ లుక్ అట్ ఇట్ అండ్ నేను ఎప్పుడైనా ఒకసారి మీతోటి వచ్చి ఐ విల్ ట్రై అండ్ లెర్న్ అండ్ అండర్స్టాండ్. ఎందుకంటే ఇక ఎన్నో విషయాలు ఉన్నాయి జీవితంలో. సో దిస్ ఇస్ a very, very continuous and a very appreciative work that he has done. So I think he deserves all the congratulations and appreciation. Thank you so much. తప్పకుండా సార్, మీరు పర్మిషన్ ఇవ్వకపోయినా అడిగి తీసుకుని మరి మాట్లాడా. యాక్చువల్గా ఇది మేము తమిళియన్స్ కావడం వల్ల నా చిన్నప్పటి నుంచి మా అమ్మగారితో ఈ తిరుపవై అనేది తెల్లవారుజామునే లేచి ఆమెతో పాటు చదవడం అనేది అలవాటు. 30 శ్లోకాలు ప్రతిరోజు మేమిద్దరం కలిసి చేసేవాళ్ళం మా ఇంట్లో. అట్లా అలవాటైంది. 4 సంవత్సరాల నుంచి మా పాప చేత చేయిస్తున్నానండి. తను కూడా చాలా ఇంట్రెస్ట్గా మా అమ్మగారే నేర్పించారు తిరుపవై. అది నేర్పించిన తర్వాత నాకు ఇట్లా యూట్యూబ్లో ఒక ఛానల్ స్టార్ట్ చేసి తనతో ఆ వీడియోస్ పబ్లిష్ చేయాలనే థాట్ వచ్చింది. ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి కొత్తగా ఏం చేయాలని ట్రై చేశాను. ఈసారి నాకు అనిపించింది తెలుగులో తిరుపవై గురించి అనువదించినవి చాలా ఉన్నాయి, కానీ నాకు తెలిసిన నేను యూజ్ చేసే పదాలతో ఒక పాటలాగా రాసి దాన్ని మళ్ళీ కంపోజ్ చేయడం అంటే అది మళ్ళీ ఒక కాస్ట్తో కూడుకున్న పని. కాబట్టి నాకు తోచిన టెక్నాలజీని యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈ తెలుగులో రాసిన పాటల్ని మ్యూజిక్ కంపోజ్ చేసి సాంగ్స్ లాగా పబ్లిష్ చేశాను. తమిళంలో తిరుపవై మా అమ్మ దగ్గర నేర్చుకున్నది, తను పాడింది. తర్వాత నేను రాసిన ఆ భావాన్ని తను వచన రూపంలో ప్రజెంట్ చేసింది. 30 రోజులు విజయవంతంగా. యాక్చువల్గా మేము వీడియోస్ చేయడం అయితే పూర్తి చేసుకొని రేపటితో లాస్ట్. సో రేపు లాస్ట్ వీడియో పబ్లిష్ అవుతుంది. ఈ తెలుగులో రాయాలనే థాట్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను సార్కి అడిగాను అనమాట. నేను సార్ని అమ్మని మీరు ఆశీర్వదించి చెప్పండి, నేను రాయగలుగుతానో లేదో, ఇది చాలా పెద్ద పని. అనువదించడం అనేది చాలా చాలా పెద్ద వాళ్ళు ఆల్రెడీ చేసిన పని. నాకు ఏదో అంత పెద్దగా తెలుగు భాష పైన వ్యాకరణం పైన పట్టు లేదు, కానీ తెలుగు అదేదో అలవాటైంది. అదే పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. రాసేది ఇలాగే సుబ్బు సార్ ఇచ్చిన ఆప్షన్తో ఆ ఫస్ట్ 5 సన్మాన పత్రాలు రాసి ఆ మంచి రెస్పాన్స్ రావడం తర్వాత అది రాయడం అనే దానిపైన ఇంట్రెస్ట్ పెరిగింది. అలా ఒక్కొక్కటి యాడ్ అవుతూ వచ్చి ఈసారి ఇది చేయాలి అని అనుకున్నాను. సుబ్బు సారు తర్వాత అమ్మ కూడా ఆశీర్వదించి చేయండి అని చెప్పారు. అలాగే ఇంకొకరు శైలజ గారు, లక్ష్మణాచారి గారు, వాళ్ళని కూడా, వారు పురోహితులు అనమాట. నేను వాళ్ళిద్దరి ఆశీర్వచనం కూడా తీసుకున్నాను. సో అట్లాగా చేయడం స్టార్ట్ చేసింది. ఇంతవరకు చేయగలిగాను అందరూ పెద్దల ఆశీర్వాదం వల్ల. తను కూడా శ్రద్ధగా నేర్చుకొని ఇంతవరకు చేసింది. అందరూ బ్లెస్ చేయడం వల్లే ఇది సాధ్యమైందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఇలా స్టేజ్ పైకి పిలిచి నేను తిరుపతి గురించి నా ఈవెంట్లో చెప్తాను తీసుకురా అని సార్ అనడం నాకు, మా అమ్మగారికి కూడా ఎంతో ఆనందం. మా కుటుంబ సభ్యులందరూ కూడా అసలు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను వారి తరఫున. ఎందుకంటే
ఇది చాలా అంటే ఈ ఏజ్లో తనకి ఇలాగ స్టేజ్ పైన అప్రిషియేట్ చేయడం అనేది చాలా పెద్దది, మాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా మేము కూడా ఒక చిరు సత్కారం మీ దంపతులకి, అది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈ పండుగ దినాల్లో మీ పెద్దల ఆశీర్వాదం మాకు కావాలి ఎలాగో. కాబట్టి అమ్మ మీరు కూడా స్టేజ్ పైకి రండి. Hi Pragnya. So another year has passed with your special Tirupavai presentations. So very happy and excited to see how wonderfully you have executed and explained the Pasharams, and not only the pronunciation of the Pasharam in Tamil but also the explanation in Telugu were excellent and top class. And not only that, so this time a special attraction is your father Raghavan's translation of the Pasharam in Telugu with wonderful, beautiful words, and also an AI rendition of the same Telugu translation. So overall, it was a very, very impactful presentation of Tirupavai Pasarams, and we are all so glad and fortunate that we are able to see this kind of presentation over year by year. So again, wonderful presentation, and God bless you. All the best, and looking forward to a more exciting and a more innovative way of presenting the Pasharams next year. All the best. Bye. హాయ్ అక్క, ప్రతి సంవత్సరం లాగే ఈసారి తిరుపావై వీడియోస్ చాలా బాగా చేశావు. తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. నీ వీడియోస్ మాకు ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి. నువ్వు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ అండ్ లవ్ యూ. Dear Pragnya and Raghavan,
Congratulations on completing the mission of Dhanurmasa Tirupavai Pasura Parayanam successfully. Highlight was a recital of Pasuram clearly and with devotion by Prajna. Visuals by Raghavan was amazing. Daily recital of Tirupavai Thaniyan at the beginning and Thiruvaimozhi at the end were classic. Telugu summarizing of Pasurams by Raghavan was very interesting. The artificial intelligence song generation was a novelty this time. Overall, a great dedicated effort by Team Raghavan. Thank you once again, Raghavan and Prajna, for a devoted Dhanurmasam for us. Bye. All the best to you. Namaskaram. Well done, Prajna. Kudos to you. I really appreciate your hard work and dedication. But you made it so easy for us to understand. From Tamil to Telugu, the way you presented it, it was really wonderful. You have amazing talent. Honestly, you deserve a big pat on your back. Thank you. Thank you, Ma, for the hard work and dedication. And Raghavan, well, what to say? Words cannot describe how much I appreciate your dedication and hard work. You have amazing talent. And you had amazing focus when you were working on this project. I can see that. It's not so easy translating from Tamil into Telugu and make it so easy for every common man to understand. It was easy and very clear for us to understand the Telugu version. Thank you so much. Everything you did was admirable. And you both make the best team ever. Thank you. Thank you once again. అందరికీ శుభోదయం. ప్రజ్ఞ తల్లి, నీ పైన ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుతూ, ముందుగా మీ తల్లిదండ్రులకు, మీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రాంలో సంగీతాన్ని అందించిన వారికి, గానం చేసిన గాయని మణికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 30 రోజుల పాసుర పారాయణ కార్యక్రమం వింటూ నేను ఎంతగానో తన్మయించిపోయాను తల్లి. ఒకవైపు తమిళం, మరోవైపు తెలుగులో నువ్వు చెప్పే విధానం నాకెంతో నచ్చిందమ్మా. ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ నీలాగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను తల్లి. అలాగే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకి ఇలా చిన్నప్పటి నుంచి కూడా మంచి విషయాలను చెప్తూ, ఇలాగ మంచి మంచి కథలని, పురాణాలని వాళ్ళకి తెలియజేస్తూ ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను తల్లి. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Hi Pragna, really very good description by you. ధనుర్మాసమంతా నీవు చెప్పిన తిరుప్పావై విన్నాను. చాలా బాగా చెప్పావు. తమిళ్ అండ్ తెలుగు రెండిట్లోనూ చాలా బాగా చెప్పావు. మంచి వాక్ పటిమతో చాలా విషయాలు చెప్పావు, తెలుసుకున్నాం కూడా. గాడ్ బ్లెస్ యూ మా. హాయ్ తల్లి, ఫస్ట్ నీకు నా శుభాభివందనలు, నా ఆశీస్సులు. 30 రోజులు పాసుల పారాయణం చాలా తొందరగా అయిపోయినట్టుంది. ప్రతిరోజు పాసురం ఏదో టైంలో, పొద్దున్నే వినలేకపోయినా సరే ఏదో టైంలో ఖచ్చితంగా వినేదానికి కామెంట్ తప్పనిసరిగా పెడుతూ ఉండేవాడిని నేను. చాలా బాగుందమ్మా నిజంగా. తమిళ్లో అది చెప్పి మళ్ళీ తెలుగులోకి అనువాదం చేయడం, దాన్ని చాలా బాగా స్పష్టంగా, నిజంగా దైవానుగ్రహం ఉంటే కానీ మనం ఏది స్టార్ట్ చేసినా సరే, దేవుడి సంకల్పం లేకపోతే అసలు మనం దేవుడి కార్యక్రమం కానీ ఇలాంటి కార్యక్రమాలు కానీ ఏవి కూడా చేయలేము.
అదంతా కూడా దేవుడి అనుగ్రహమేనమ్మా. అదొకటి మీ అమ్మగారు కానీ, మీ నాన్నగారు కానీ, నానమ్మ, అమ్మమ్మ ఎవరైనా అవ్వచ్చు. చిన్నప్పటి నుంచి మన చిన్నపిల్లలకి మనం ఏ ఇదిలో నడిపిస్తామో అదే ఇదిలో వెళ్తూ ఉంటారు. అది చిన్నప్పటి నుంచి నీకు అలవడిందంటే కూడా అది తల్లిదండ్రులు వీళ్ళందరిదే ఖచ్చితంగా. అది చాలా మంచి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఇదిలో చాలా బాగా పెరిగావు. నీ పాటలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. అలాగే పాశురం ఇవన్నీ కూడా బాగుంటుంది. అలాగే మీ నాన్నగారు ఈ సంవత్సరం కృత్రిమ మేధస్సుతోటి చేసిన పాటలు ఇంకా అద్భుతంగా ఉంది వినడానికి కూడా. ఇవన్నీ కూడా ఆయన దగ్గర చాలా చాలా ఎన్నో ఆయన రాయడం కానీ ఇలాంటివి తయారు చేయడం కానీ ఆయన కూడా చాలా రియల్లీ అప్రిషియేట్ చేస్తున్నాను. మీ నాన్నగారికి నీకు ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. ఇది చాలా బాగా చేశారు. ప్రతి సంవత్సరం లాగానే కూడా అంతకంటే అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆ మధ్యలో ఆ పాటలు అవి పెట్టడం కూడా ఇవన్నీ కూడా చాలా బాగుంది తల్లి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే నువ్వు ఎన్నో మంచి ఈ తిరుపావై కార్యక్రమాన్ని చేస్తూ ఉండాలి. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ తల్లి. గాడ్ బ్లెస్ యూ. రాఘవన్ కూడా కంగ్రాచులేషన్స్. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు మీ అమ్మాయి చేత చేయించాలి. థ్యాంక్ యూ తమ్ముడు. బాయ్. నేను కూడా మీ అందరితో పాటు ఇలా మాట్లాడి పార్టిసిపేట్ చేయగలిగాను. మీలో మీ కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళలాగా. ఓకే అమ్మా. బాయ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు కోవెల శేష్ కుమార్. చిరంజీవి ప్రజ్ఞారాఘవన్ ఈ తిరుప్పావై సందర్భంలో చక్కగా పాడిన పాసురాలన్నీ కూడా చాలా చాలా మధురంగా శ్రావ్యంగా చక్కగా పాడింది ఆ చిరంజీవి ప్రజ్ఞారాఘవన్కి మా ఆశీస్సులు కూడా. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి ఇంకా జీవితంలో చాలా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ప్రజ్ఞ, కంగ్రాచులేషన్స్ అమ్మా. ఈ తెలుగు పాసురాలు చాలా చక్కగా చెప్పావు. సేమ్ అదే తమిళ్లో చెప్పి మళ్ళీ సేమ్ తెలుగులో దాని అనువాదం చెప్పి చాలా చక్కగా చేసావు. 30 రోజులు కూడా చాలా చక్కగా చేసావు. అలాగే మీ నాన్నగారు కూడా ఆయన మాటలు ఎలా ఉంటాయో, ఆయన పలుకు ఎలా ఉంటుందో అంత సరళమైన భాషలో చాలా చక్కగా రాయటం జరిగింది. అవన్నీ కూడా అంతే స్పష్టంగా మీ నాన్నగారి ఎంత స్పష్టతతో మాట్లాడతారో అదే స్పష్టత నీ వాచకంలో కూడా వినిపించింది. చాలా సంతోషం అమ్మా. అభినందనలు. ఇలాగే మరిన్ని కార్యక్రమాలు చేస్తామని మీ ఇద్దరి కాంబినేషన్లో ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ఆల్ ది బెస్ట్. అయితే ఒకటి నాకు అనిపించింది ఏంటంటే ఈ పాసురాల మధ్యలో కొంచెం వేరే టాపిక్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఈ తమిళ్, తర్వాత మళ్ళీ తెలుగులో వస్తుంది, తర్వాత దాని భావం వస్తుంది, తర్వాత మన ఏఐతో మళ్ళీ పాట రూపంలో రావటం. వీటన్నిటికీ మధ్యలో మీ నాన్నగారు వచ్చి ఒకసారి దానికి ఆ టాపిక్ చెప్తే బాగుండేదేమో అనిపించింది. అంటే ఆయన ప్రెజెన్స్ కూడా వీడియోలో కనిపించేది అనిపించింది అంతే. అదర్వైజ్ యూ హ్యావ్ డన్ వండర్ఫుల్ జాబ్ అండ్ కుడోస్ టు బోత్. అందరికీ నమస్కారం. నా పేరు త్రినాథరావు అండి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్. చిరంజీవి ప్రజ్ఞారాఘవన్ పాశురాలు విని చాలా చాలా ఆనందం కలిగింది. నిజంగా ధనుర్మాస సందర్భంగా 30 రోజుల పాటు తిరుప్పావై పాశురాలు విడవకుండా ప్రతిరోజు ఒక పాశురం చొప్పున పాడడం అనేది చాలా గొప్ప అభినందన విషయము. ఈ సందర్భంగా చిరంజీవి ప్రజ్ఞారాఘవన్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆవిడ పాశురాలు ఆలపించినటువంటి పద్ధతి కూడా చాలా అభినందనీయము. ఇంత చక్కగా ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులు రాఘవన్ దంపతులను కూడా అభినందిస్తూ చిరంజీవి ప్రజ్ఞారాఘవన్కి బంగారు భవిష్యత్తు కలగజేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు చిరంజీవి ప్రజ్ఞారాఘవన్ అండ్ హెర్ పేరెంట్స్.
చిరంజీవి ప్రజ్ఞకు శుభాశిస్సులు. చిరంజీవి ప్రజ్ఞకు శుభాశిష్యులు. నానా, నువ్వు ప్రతి ఒక్క పాశురం 30 రోజులు చాలా కష్టపడి చాలా స్పష్టంగా, చాలా సౌమ్యంగా, చాలా చక్కగా చెప్పావు నాన్న. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. వినడానికి చాలా వినసొంపుగా, చాలా చక్కగా చెప్పావు. ఇలాగే ప్రతి సంవత్సరం నువ్వు ఎదుగుతూ మంచిగా అన్ని కార్యక్రమాలలో కూడా ఇట్లాగే చెప్పాలని చెప్పేసి నాన్నకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేను తాతయ్య ఇద్దరం. మాకు చాలా మంచిగా అనిపించింది. 30 రోజులు ఇలా గడిచిపోయాయి అనిపించింది. ఇంకా ఉంటే బాగుంటుంది అనిపించింది మాకు. చాలా చక్కగా ఉన్నాయి. అలాగే రాఘవ కూడా అసలు దానికి తగ్గట్టుగా పాట రచించి దాంట్లో పెట్టడం చాలా నిజంగా అది గర్వకారణం. నిజంగా చాలా చక్కగా చెప్పావు నాన్న. రాఘవ నీవు కూడా చాలా చక్కగా రాసి దానికి ట్యూను అమర్చి చాలా చక్కగా పాటలు రాశావు. చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా సంతోషం నాన్న. చిరంజీవ చాలా మంచిగా స్పష్టంగా చాలా బాగా చెప్పావు నాన్న. నాన్న పూర్తిగా నాన్న సహకారం, నీవు నాన్నకు సహకారం, ఇద్దరితో చాలా బ్రహ్మాండంగా ఈ నెల రోజులు చాలా బాగా చెప్పారు నాన్న. వీడియోస్ చాలా బాగున్నాయి. అన్ని ఇంకా వినాలనిపిస్తుంది. ఇంకా చిరంజీవి ప్రజ్ఞకు ఆశీస్సులు చెప్తున్నాను నాన్న, ఆశీర్వాదం చెప్తున్నాను. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుషవేంద్రియే ప్రతిష్టతి. చిరంజీవ విద్యా బుద్ధి ప్రాప్తిరస్తు, సర్వదేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు. చిరంజీవ విద్యా బుద్ధి ప్రాప్తిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. రాఘవ, నీకు కూడా భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని, ఎల్లప్పుడూ నీవు ఇలాగే చేస్తూ కొత్త పద్ధతులను విరాయితీగా చేస్తూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. ఓకే. నాకు తిరుప్పావై నేర్పడంలో శ్రీకారం చుట్టిన మా నాన్నమ్మ నళిని గారికి, తిరుప్పావైని తెలుగులో అనువదించి నాకు నేర్పించిన మా నాన్నగారు రాఘవన్ గారికి, ఎంతో ఓపికతో నన్ను అలంకరించి ఈ కార్యక్రమం విజయవంతంగా చేయడంలో సహకరించిన మా అమ్మ భార్గవి గారికి, నా కుటుంబ సభ్యులందరికీ, నా కార్యక్రమం వీక్షించి మీ సూచనలు మరియు స్పందనలతో నన్ను ఆశీర్వదించి ప్రోత్సహించిన పెద్దలు శ్రేయోభిలాషులందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనాలు సమర్పించుకుంటున్నాను. మరొక మంచి కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవా మరి. కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వాంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.